కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీని కుప్పం విద్యాభివృద్ధిలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కుప్పం ప్రజల తరపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది కుప్పం విద్యారంగ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది. ఎన్నాళ్లగానో విద్యార్థులు ఆశిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు కలిసి వచ్చాయని ఎమ్మెల్సీ అన్నారు. మన ద్రవిడియన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు. వారిద్దరికీ మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కుప్పం లాంటి ప్రాంతాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద, అలాగే ఒక దేశంలోనే ఒక అద్భుతమైన ప్రగతి సాధించేటటువంటి నియోజకవర్గం కింద తీర్చిదిద్దటానికి చంద్రబాబు నాయుడు గారు గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుప్పం టౌన్ని మోడల్ మున్సిపాలిటీగా మార్చడానికైతేనేమి, అట్లాగే ఎయిర్పోర్ట్ని, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారో దానికి కావాల్సిన నిపుణులని తయారు కావాల్సి ఇంజనీరింగ్ కళాశాలని కంపెనీలతో మన ద్రవిడియన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారి